Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Exodus, 19th chapter, verse 5. ఈ దినము మన వాక్య ధ్యానం నిమిత్తమై నిర్గమకాండము 19వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువుతున్నాం. You shall be a peculiar treasure unto me. మీరు నాకు స్వకీయ సంపాద్యమగుదురు. Today's verse is a verse where God lays out the conditions for a special relationship with the Israelites. ఈ రోజు ఉన్నటువంటి వచనం అనేటువంటిది ఇశ్రాయేల్ ప్రజలతో దేవుడు తాను కలిగి ఉండవలసినటువంటి ప్రత్యేకమైనటువంటి సంబంధాన్ని గురించి వివరించేటువంటి వచనంగా ఉంది. He is calling them to fully obey him and keep his covenant. మరి ఆయన తన సంపూర్ణంగా ఆయనకు లోబడి తనతో కలిసినటువంటి ఆ యొక్క నిబంధనలో ఉండాలనేటువంటి పిలుపునిస్తున్నాడు. And in return, దానికి ప్రతిస్పందనగా he promises that they will be his treasured possession. ఆ విధంగా చేసినట్లయితే వారు తనకు స్వకీయ సంపద్యంగా ఉంటారని They will be set apart from all other nations. వారి ఇతర జనాంగములన్నిటి నుంచి కూడా ప్రత్యేకించబడిన వారుగా ఉంటారని వాగ్దానం So చేస్తున్నాడు. this verse emphasizes the importance of obedience and faithfulness to God as a response to his grace and deliverance. కాబట్టి ఆయన చూపించినటువంటి కృపకు ఆయన ఇచ్చినటువంటి విడుదలకు ప్రతిస్పందనగా మరి ఇశ్రాయేలు ప్రజలు విశ్వాస్యతను కలిగి ఉండాలని ఆయనకు విధేయతను చూపించాలనేటువంటి విషయంలో వారికి బోధించబడుతుంది. God is not just offering protection or provision. మరి దేవుడు కేవలం భద్రతను సరఫరాను ఇవ్వడం మాత్రమే కాదు. I will give this or that, he is not telling. దేవుడు నీకు అది ఇస్తాను ఇది ఇస్తానని చెప్పట్లేదు. He is offering a unique relationship. మరి దేవుడు ఎంతో ప్రత్యేకమైనటువంటి సంబంధాన్ని నెలకొల్పుతున్నాడు. Where Israel would hold a special place among all the nations of the earth, which all belong to him. మరి ఇశ్రాయేల్ ప్రజలు ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర జనాంగాల కంటే ఎక్కువగా ఎంతో ప్రత్యేకమైనటువంటి ప్రజలుగా తన కొరుకుంటారని చెప్తున్నాడు. If you see the history, చరిత్రను చూస్తే the context of this verse is the covenant at Mount Sinai. ఈ యొక్క వచనం ఉన్నటువంటి సందర్భం ఏమనగా సీనాయి కొండ మీద ఉన్నటువంటి విషయము. And the Israelites have been brought out of Egypt. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులోంచి బయటకు తీసుకొని And రాబడ్డారు. now they are about to receive the law that will define their relationship with God. వారికి దేవునితో ఉండవలసినటువంటి సంబంధాన్ని చూపించేటువంటి ధర్మశాస్త్రం అక్కడ ఇవ్వబడబోతుంది. This moment is a turning point in Israel's history. ఈ యొక్క సందర్భం అనేటువంటిది ఇశ్రాయేల్ యొక్క ప్రజల చరిత్రలో ఒక మలుపు. They are no longer just a group of former slaves. వారు ఏమాత్రం కూడా ఒక బానిసలక గుంపు కాదు. They are becoming a nation with a divine purpose. వారు ఒక జనాంగంగా ఒక దైవికమైనటువంటి సంకల్పంలోనికి తీసుకుని రాబడుతున్నారు. The idea of a treasured possession would have resonated deeply with the Israelites. కాబట్టి నాకు స్వకీయ సంపాద్యం అవుతారు అనేటువంటి ఒక మాట ఇశ్రాయేల్ ప్రజలు ఒక నూతనమైనటువంటి తీర్మానంలోనికి వారిని నడిపిస్తూ ఉంది. It is echoing in their ears. వారిక చెవులలో అది రింగుమంటుంది. They had experienced the hardships of slavery. వారు ఆ యొక్క బానిసత్వంలో ఉన్నటువంటి కష్టాలన్నింటినీ వారు అనుభవించారు. To be valued by God as a special position among all the nations would have been both an honor and also a responsibility. కాబట్టి ఇతర దేశస్తులందరికంటే స్వకీయ సంపాద్యంగా ఉంటారనేటువంటిది ఎంతగానో గొప్ప ఘనతగా వారు భావిస్తున్నారు. And also it is a responsibility. అంత మాత్రం కాకుండా గొప్ప బాధ్యత. This verse underscores the concept of covenant. ఈ యొక్క వచనం అనేటువంటిది ఆ యొక్క నిబంధనను చూపిస్తా ఉంది. Which is the central to the relationship between God and Israel. దేవునికిని ఇశ్రాయేలు ప్రజలకు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని చూపిస్తుంది. What is a covenant? మరి నిబంధన అంటే ఏంటి? A covenant is a binding agreement and here God is setting the terms. నిబంధన అనేటువంటిది దేవుడు ఇచ్చేటువంటి షరతులతో కూడినటువంటి నిబంధనగా ఉంది. And what God is telling? దేవుడు ఏమంటున్నాడు? Obedience and faithfulness in exchange of the unique status. కాబట్టి వారికి ఇవ్వబడేటువంటి ఆ యొక్క స్థానానికి బదులుగా దేవుడు పట్ల వారు చూపించాల్సినటువంటి విశ్వాసము విధేయతను గురించి చూపిస్తుంది. And then they will be a treasured possession. అప్పుడు వారు స్వకీయ సంపాద్యంగా ఉంటారు. And theologically, వేదాంత పరంగా చూస్తే this verse reflects God's sovereignty. ఈ యొక్క వచనము దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని చూపిస్తుంది. No doubt the Lord owns the entire earth. అనుమానం లేదు, దేవుడు ఈ సర్వభూమికి హక్కుదారుడు ఆయనే. Yet he chooses to set apart a people for himself. అయినప్పటికీ తన కొరకు తన ప్రజలను ఏర్పరచుకుంటున్నాడు. It also highlights the conditional nature of the covenant. అంత మాత్రం కాకుండా నిబంధనతో షరతులతో కూడినటువంటి ఈ నిబంధనను చూపిస్తుంది. While God's love and grace are freely given, దేవుని యొక్క ప్రేమ కృప ఉచితంగా ఇవ్వబడుతుంది. the fullness of his promises is tied to the Israelites' responsibility
in obedience. కాబట్టి ఈ యొక్క వాగ్దానం లేక సంపూర్ణత అనేటువంటిది ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వబడతా ఉంది. And in response to their obedience, వారు ఎంతగా అయితే విధేయత చూపిస్తారో అంతగా అది ఇవ్వబడుతుంది. the principle of covenant faithfulness is foundational in the Bible. మరి ఆ యొక్క షరతులతో కూడినటువంటి నిబంధన అనేటువంటిది బైబిల్లో ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి సూత్రము. The principle of covenant faithfulness. I will be faithful to my covenant. కాబట్టి నా యొక్క నిబంధనకు నేను విశ్వాసత కలిగిన వాడనే ఉంటాననేటువంటిది బైబిల్ యొక్క ప్రాథమికమైనటువంటి సూత్రంగా And it కనబడుతుంది. is echoed throughout the scriptures. మరి లేఖనాలన్నింటిలో కూడా అది మరలా చెప్పబడుతుంది. So literally speaking, కాబట్టి అక్షరానుసారంగా చూస్తే the structure of this verse is conditional. కాబట్టి ఈ యొక్క వచనంలో ఉన్నటువంటి సరళి చూసినట్లయితే అది చాలా షరతులతో కూడింది. If and then it will be leading to then I will do it. మీరు ఈ విధంగా చేస్తే అప్పుడు నేను ఈ విధంగా చేస్తాను So అని this రాయబడింది. conditional format emphasizes the relationship between obedience and blessing. కాబట్టి ఈ యొక్క షరతులు అనేటువంటిది మరి విధేయతను షరతులను చూపిస్తా ఉంది. Obedience and blessing. విధేయతను మరి ఆశీర్వాదాలను చూపిస్తుంది. If you obey, నీవు విధేయత చూపిస్తే then I will bless you. నేను అప్పుడు నిన్ను ఆశీర్వదిస్తాను. So the phrase my treasured possession is very significant. మీరు నాకు స్వకీయ సంపాద్యమగుదురు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. Yeah, it carries a sense of deep affection and value. కాబట్టి ఎంతగానో గొప్ప మరి బాంధవ్యాన్ని విలువను చూపిస్తుంది. In the broader literary context, మరి ఎంతగానో మరి ఇక ఉన్నటువంటి ఆ రచనలో ఉన్నటువంటి భావాన్ని చూస్తే and this verse is a part of God's speech to Moses, మరి ఇది దేవుడు మోషేతో మాట్లాడినటువంటి మాటలు ఉన్నటువంటి భాగము. preparing the people for the giving of the 10 commandments. మరి దేవుడు తన ప్రజలకు 10 ఆజ్ఞలు ఇవ్వబోయేటువంటి దానికంటే ముందుగా సిద్ధపరిచేటువంటి So మాటలుగా it ఉన్నాయి. serves as a preamble, that is forward, establishing the importance of obedience to the covenant that is about to be given. కాబట్టి వారికి ఇవ్వబడినటువంటి నిబంధనకు ముందుగా మరి దేవుడు ఇవ్వబడినటువంటి ముందు మాటలుగా ఇవి కనబడుతున్నాయి. And we can see similar references in the Bible. మరి ఇవే మాటలు బైబిల్ గ్రంథంలో అనేక సార్లు చూస్తాం. Similar references. ఇలాంటి మాటలే చూస్తాం. Deuteronomy 7:6, ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 6వ 1 Peter వచనము, 2:9, మొదటి పేతురు 2:9, Malachi 3:17. మలాకి గ్రంథము 3వ అధ్యాయం 17వ So for the వచనం. Christians today, కాబట్టి ఈ దినాన ఉన్నటువంటి క్రైస్తవులకు Exodus 19:5 is a reminder of the importance of obedience and faithfulness to God. నిర్గమకాండము 19వ అధ్యాయం 5వ వచనం అనేటువంటిది మరి విశ్వాసమునకు అంత మాత్రం కాకుండా విధేయతకు ఉన్నటువంటి ప్రాముఖ్యతను చూపిస్తుంది. While believers are saved by grace, ఎప్పుడైతే మరి విశ్వాసులు మరి విశ్వాసం ద్వారా కృప ద్వారా రక్షించబడుతున్నారు, and they are called to live a way that honors God మరి దేవుని ఘనపరిచేటువంటి విధానంలో వారు జీవించబద్దులై ఉన్నారు, and also reflects his covenant with them. అంత మాత్రం కాకుండా వారికి ఉన్నటువంటి యొక్క నిబంధన కనబడుతుంది. And this verse challenges Christians to consider how they are living out their faith, whether they are fully committed to God's will or not. ఈ యొక్క నిబంధన అనేటువంటిది వారు దేవుని పట్ల సంపూర్ణమైన నిబద్ధతతో ఉన్నారా లేదా అనేటువంటి సవాలుతో కూడిన మాటలుగా ఇవి ఉన్నాయి. It also reassures believers of their value in God's eyes. అంత మాత్రం కాకుండా మరి దేవుని యొక్క దృష్టిలో విశ్వాసులకు విలువను సూచిస్తున్నాయి. And also reminding them they are treasured by God when they live in obedience to him. అంత మాత్రం కాకుండా వారు దేవునికి విధేయత చూపించినప్పుడు దేవునికి ఎంత స్వకీయ సంపాద్యంగా ఉంటారో తెలియబడుతుంది. And this verse reveals God's love in his desire to have a special relationship with his people. ఈ యొక్క వచనము దేవునితో వారుకున్నటువంటి మరి ఎంతో మరి విలువైనటువంటి ప్రత్యేకమైనటువంటి సంబంధం గురించి మాట్లాడుతుంది. He does not just want to rule over them. మరి కేవలము వారి మీద ఆయన పరిపాలన చేయాలని He కోరట్లేదు. wants to treasure them. You are my own. మరి మీరు నా స్వకీయ సంపాద్యమైన సొత్తుగా చేసుకుంటున్నాడు. And this verse shows that God's love is not just about providing his people their needs. ఈ యొక్క వచనం అనేటువంటిది దేవుడు కేవలం తన యొక్క ప్రజలకు సరఫరా చేసేటువంటి దేవుడు అని No, he చెప్పట్లేదు. wants to enter into a deep and covenantal relationship with him. అంత మాత్రం కాదు, లోతైనటువంటి నిబంధనతో కూడినటువంటి సంబంధ బాధ్యంలోకి రావాలని కోరుతున్నాడు. And God's love is expressed in his choice to set apart a people for himself. మరి దేవుని కొరకు తన ప్రజలను ప్రత్యేకపరచుకోవాలన్నటువంటి కోరిక ఇక్కడ కనబడుతుంది. And also to nurture them. అంత మాత్రం కాకుండా వారిని పోషించేటువంటి విధానం, And also to bless them as his own. మరి తన సొంత ప్రజలుగా ఆశీర్వదించుట. So this verse connects to Jesus Christ also, ఈ యొక్క వచనము యేసుక్రీస్తు ప్రభుతో కూడా మరి కలిపి చూపిస్తుంది. because it foreshadows the new covenant that Jesus would establish. ఇది మరి యేసుక్రీస్తు ప్రభు ఆరంభించేటువంటి నూతన నిబంధన చూపిస్తుంది. Just as God called
called Israel to be his treasured possession through the covenant at Sinai, మరి ఏ విధంగా అయితే మోషేతో దేవుడు మరి సీనాయి కొండ మీద ఉన్నటువంటి నిబంధనను చూపించాడో, he called them as the treasured possession. మరి వారిని స్వకీయ సంపాద్యంగా ఆయన మరి పిలిచాడో, Jesus calls believers to be a part of the new covenant through his sacrifice. మరి యేసుక్రీస్తు వారు నూతన నిబంధనలు ఉన్నటువంటి ప్రజలను మరి ఆ యొక్క Jesus calls to be a part of the new covenant. ఆ యొక్క నూతన నిబంధనలో భాగంగా చేస్తున్నాడు. In Christ, believers are called to obedience and faithfulness. మరి క్రీస్తులో చూస్తే మరి విశ్వాసులు విశ్వాసమును మరి విధేయతను కనపరచాలని కోరబడుతున్నారు. And they are made God's treasured possession through grace. వారు కృప ద్వారా దేవుని యొక్క స్వకీయ సంపాద్యంగా చేయబడుతున్నారు. Hebrews 8:6 speaks of Jesus as the mediator of a better covenant. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే ఆ యొక్క మరి శ్రేష్టమైనటువంటి నిబంధనకు మధ్యవర్తిగా యేసుక్రీస్తు ప్రభు ఉన్నట్లుగా చూస్తాం. He built on better promises, అది గొప్ప మరి శ్రేష్టమైనటువంటి వాగ్దానాల మీద కట్టబడుతుంది. showing how Christ fulfills and surpasses the covenant made at Sinai. ఏ విధంగా యేసుక్రీస్తు వారు సినాయి కొండ మీద చేసినటువంటి ఆ యొక్క నిబంధన నెరవేరుస్తాడనేటువంటి విషయాన్ని చూపిస్తా ఉంది. Finally, before I close, మరి చివరిగా ముగించడానికంటే this ముందు verse challenges Christians to reflect on their commitment to God. మరి ఇది క్రైస్తవులు మరి తన దేవుని పట్ల ఉండవలసినటువంటి ఆ యొక్క ప్రతిష్టతను కనబరుస్తుంది. And also to live in a way that honors the special relationship he has called them into. అంత మాత్రం కాకుండా దేవుడు తన కొరకు పిలిచినటువంటి ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి సంబంధ బాంధవ్యములను చూపిస్తుంది. Oh, we are his special people. మనము ఆయన యొక్క ప్రత్యేకమైనటువంటి జనులం. The day when we are born again, మనం తిరిగి జన్మించినప్పుడు God not simply telling I will protect you, I will feed you, I will provide you, not like that. నేను నిన్ను భద్రపరుస్తాను, నేను పోషిస్తాను, నీకు భద్రతనిస్తానని చెప్పట్లేదు. He is coming into a relationship. ఆయన మన సంబంధ బాంధవ్యంలోనికి I am వస్తున్నాడు. the father and you are the son. నేను తండ్రిని, మీరు నా యొక్క పిల్లలు Oh, అంటున్నాడు. what a wonderful position he is giving. కాబట్టి ఎంత చక్కటి స్థానాన్ని మనకి ఇస్తున్నాడు And చూడండి. what he is demanding? ఆయన మన నుంచి ఏమని కోరుతున్నాడు? Obedience and faithfulness. మరి విధేయతను కోరుతున్నాడు, విశ్వాసతను కోరుతున్నాడు. Then we will continue in that relationship. కాబట్టి అప్పుడు ఆ యొక్క సంబంధంలో మనం కొనసాగుతాం. And he wants to show to the whole world around us. కాబట్టి మన చుట్టూ ఉన్నటువంటి సర్వలోకానికి ఆయన Even in the New చూపించబోతున్నాడు. Testament, Paul is writing. మరి నూతన నిబంధనలు కూడా పౌలు God రాస్తున్నాడు. want to show forth his manifold wisdom to the whole world through the church, that is through you and me. మరి సంఘం ద్వారా అనగా నీ ద్వారా నా ద్వారా సర్వలోకానికి ఆయన యొక్క నానా విధములైనటువంటి జ్ఞానాన్ని అంతటిని కూడా Oh, చూపించాలని what కోరుతున్నాడు. a wonderful plan of God. కాబట్టి ఎంత గొప్ప దేవుని ప్రణాళిక. It is not only something he provides, but it is a relationship. కాబట్టి ఆయన కేవలం ఏదో మనకు అనుగ్రహించేటువంటి చేసేటువంటి సరఫరా కాదు కానీ ఇది గొప్ప సంబంధ బాంధవ్యం. Oh, let us understand these things దీన్ని మనం అర్థం చేసుకుందాం. and let us live accordingly. దీనికి అనుసరించి మనం జీవిద్దాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, మా ప్రియ పరలోకపు తండ్రి, Lord, we thank you for your plans are not like our plans. ప్రభా మా యొక్క ప్రణాళికలు వంటివి మీ ప్రణాళికలు కాదని Your వందనాలు thoughts are చెల్లిస్తున్నాం. not like our thoughts. మీ యొక్క తలంపులు మా తలంపులు వంటివి కాదు. Your ways are far higher than our ways. మీ యొక్క మార్గములు మా మార్గముల కంటే ఎంతో హెచ్చైనవి. Oh Lord, you want to not only provide and protect us, but you want to develop a relationship with us. కాబట్టి ప్రభా మా అవసరాలు తీర్చి మమ్మల్ని భద్రపరచడం మాత్రం కాదు కానీ మాతో గొప్ప సంబంధాన్ని నెలకొల్పుకోవాలని And ఆశిస్తున్నాను. you want to make us as your treasured possession. ప్రభా మీరు మమ్మల్ని ఒకే సంపాద్యంగా చేసుకోవాలని కోరుతున్నారు. What a wonderful plan. ఎంత గొప్ప ప్రణాళిక. But help us to behave, oh Lord, suiting that desire of thine. అయితే ప్రభా మీ యొక్క కోరికను అనుసరించి దానికి తగినట్లుగా జీవించడానికి సహాయం We చేయండి. are weak people. మేము బలహీనమైన Be ప్రజలు. thou gracious unto us. మా ఎడల మీరు కనికరం చూపండి. And oh Lord, prepare us, oh Lord, as a people of thy own. ప్రభా మీ యొక్క స్వంత ప్రజలుగా మమ్మల్ని తీర్చిదిద్దండి. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు ప్రభు యొక్క అమూల్య నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.